అధ్యాపకుల కొరత అధ్వానంగా వసతులు. జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు. సమస్యల నడుమ చదువు సాగేదెలా అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం చూస్తా ఉన్నాం. అధ్యాపకుల కొరతున్నది, అధ్వానంగా వసతులున్నాయి. జూన్ 1వ తారీఖు నుంచి వెళ్ళి మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉన్నది ఇంటర్మీడియట్కి సంబంధించి. తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు నుంచి వెళ్ళి మరి ఇక ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఎట్లున్నాయి? కరెక్ట్గా అక్కడ వసతులు లేవు, అధ్యాపకులు లేరు, విద్య బోధించడానికి టీచర్స్ లేరని చెప్పి మరి అలా మనకి ఇంత హెడ్లైన్లో కనిపిస్తా ఉన్నంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసండి? విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నదండి? విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నది? ఏం చేయాలి? మే నెల చివరికి వచ్చిందనంటే జూన్లో అన్ని కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి దాని గురించి వెళ్ళి పూర్తిగా ఇగో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, ఆ స్కూల్ భవనాలు ఎట్లున్నాయి, కాలేజ్ భవనాలు ఎట్లున్నాయి, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నదా లేదా, పిల్లగాళ్ళకి కొద్దిగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతా ఉంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొంచెం గ్రౌండ్ ఉందా లేదా అనేటటువంటిది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక పాత ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నిటిని కూడా ప్రధానంగా లేవనెత్తి ఇక వాటి మీద బురద జల్లుకుంటా, వాటి మీద రాజకీయాలు చేసుకుంటా పోతా ఉంటే మరి ఇక్కడ ఏం చేయాలండి? ప్రభుత్వం ఏం చేయాలి? వీటిని కదా చూసుకోవాల్సింది. ప్రధానంగా విద్య అనేది చాలా ముఖ్యం. ఏ ప్రాంతానికైనా ఎవరికైనా సరే విద్య అనేది చాలా ముఖ్యం. సో వాళ్ళు స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి క్లైమేట్ మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంత బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇళ్ళ దగ్గర ఉంటాం, ఆడుకుంటారు పిల్లగాళ్ళు, వేరే వేరే ధ్యాసలో ఉంటారు కాబట్టి అరే పోంగానే ఆడ సార్ ఉండడు, లేకపోతే ఆ రూమ్ అంతా గలీజుగా ఉంటుంది, ఎట్లా పడితే అట్లా స్కూల్ ఉంటే ఎట్లా? మరిగా అధ్యాపకుల కొరతున్నది, అధ్వానంగా తరగతి గతులు ఉన్నాయని చెప్పేసి మరి అంటా ఉంటే వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చుతాం, తెలంగాణ గీతాన్ని మార్చుతాం, టీఎస్ని టీజీగా చేస్తాం, ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించే ఎక్కువ మాట్లాడతాం, మేడిగడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మేము ఎక్కువ మాట్లాడతాం, ఈ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే మేము ఎక్కువ మాట్లాడతాం, ఇవన్నీ మాకు ప్రధానమైనవి అని చెప్పేసానంటే ప్రజల జీవితాలు ఎవరు పట్టించుకోవాలి? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డల విద్యార్థుల మరి చదువులో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు పట్టించుకోవాలా? పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకుండా మరి ఇక మీరు ఇష్టానుసారంగా మేము అది చేసుకుంటూ పోతాం, ఇది చేసుకుంటామని పోతే మరి మీకు పూర్తిగా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు కాక ఇగో దారుణమైన పరిస్థితులు ఉన్నాయట. సమస్యల నడుమ చదువు ఎట్లా సాగుతుంది అని చెప్పి మరి కొద్దో గొప్ప మీకు అనుకూలంగా ఉన్నటువంటి దినపత్రికని రాసుకొని వచ్చింది. వెంటనే ఇగో అవి కొద్దిగా ఆపుండ్రి, అవి కొద్దిగా ఆపి ఇగో రాబోయేటటువంటి విద్యా సంవత్సరం మీద అక్కడ విద్యాపకులను కానీ అధ్యాపకులను కానీ లేకపోతే అక్కడ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం.